వెల్కమ్ టు ఎస్బి న్యూస్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అలాగే మా వ్యూవర్స్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఒకసారి నీట్ కట్ ఆఫ్ మార్కులు ఎలా ఉంటున్నాయి, రీనీట్ రాసి చాలా మంది ఉన్నారు, చాలా మంది కూడా కామెంట్ పెడుతున్నారు. సార్ మీరు తెలంగాణ వరకు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ చెప్పలేదు అని అడుగుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ కూడా ఎన్ని మార్కులు వస్తే మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా కూడా పూర్తి స్థాయిలో వివరణ చేయబోతున్నాం. అలాగే తెలంగాణలో మరో కాలేజీలో కొన్ని సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. అదేంటో కూడా తెలిపే ప్రయత్నం చేస్తాం. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. లాంగ్ వీడియో మొత్తం కూడా చూసే ప్రయత్నం చేయండి. ఒకసారి రీనీట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రీజన్ చెప్తున్నానని చాలా మంది కామెంట్స్ పెట్టారు. సార్ మా పోయినసారి తెలంగాణ చేశారు, ఆంధ్రప్రదేశ్ కూడా చేయండి అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నానమ్మా. ఏయు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో లాస్ట్ రౌండ్ వరకు ఎంతవరకు మీకు మార్కులు కనుక మీరు సాధించి ఉంటే సేఫ్ జోన్ లో ఉందో తెలిపే ప్రయత్నం చేస్తున్నాను. ఓపెన్ లో అంటే ఓసీ కేటగిరీలో ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 490 నుండి 500+ మార్కులు ఉంటే, 500 మార్కులు కనుక వచ్చి ఉంటే మీరు ఖచ్చితంగా రేసులో ఉన్నట్టే. మాపప్ రౌండ్ లాస్ట్ రౌండ్ వరకు కూడా మీరు సీట్ సాధించే అవకాశం ఖచ్చితంగా అయితే ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్ కోటాలో అయితే 485 నుండి 495 మార్కులు, అంటే ఇక్కడ 485 నుంచి 495 మార్కుల మధ్య ఉంటే మీకు ఖచ్చితంగా మీరు రేసులో ఉన్నట్టుగానే భావించవచ్చు. అలాగే బీసీఏ పరిస్థితికి వస్తే 465 నుంచి 470 మార్కుల మధ్య ఉంటే మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా చెప్పవచ్చు. ఇది చెప్పేది నేను లాస్ట్ రౌండ్ వరకు చెప్తున్నానండి ఏయూ పరిధిలో. అలాగే బీసీబీ పరిధిలోకి వస్తే 455 నుంచి 465 మధ్యలో ఉంది. 400 బీసీబీ విషయానికి వస్తే మనం 455 నుంచి 465+ మాక్సిమం ప్లస్ ఉండకపోవచ్చు, అక్కడే ఉంటుంది. 465 ఖచ్చితంగా వస్తే సీట్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అలాగే బీసీసీ విషయానికి వస్తే 465 నుంచి 475 మార్కులు కనుక విద్యార్థి సాధిస్తే +5 మార్క్స్ కనుక ఉంటే, అంటే +5 కావచ్చు, +-5 కావచ్చు, ఖచ్చితంగా అభ్యర్థి సీట్ కొట్టే అవకాశాలు, విద్యార్థి సీట్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక బీసీడీ విషయానికి వస్తే 480 నుండి 490 మార్కుల మధ్య వస్తే ఖచ్చితంగా విద్యార్థి సీట్ సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక బీసీఈ విషయానికి వస్తే మైనార్టీస్ 415 నుంచి 425 వరకు, 415 నుంచి 425 మార్కులు కనుక సాధిస్తే అతను ఖచ్చితంగా, అంటే 415 వచ్చిందే రేసులో ఉంటారు. 425 +-- వస్తే ఖచ్చితంగా 425 దాటితే ఖచ్చితంగా ఈసారి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక మైనార్టీ 395 నుంచి 405 మార్కులు మధ్యలో ఉంటే, 405 వస్తే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక SC1 ఆంధ్రప్రదేశ్ పరిధిలో చెప్తున్నాం, 360 నుంచి 370 మార్కులు వస్తే ఆ విద్యార్థి సేఫ్ జోన్ లోగా భావించవచ్చు. ఇక SC2 విషయానికి వస్తే 420 నుంచి 430 మార్కులు కనుక సాధిస్తే, ఇందుకు పేపర్ చాలా టఫ్ గా ఉంది కాబట్టి 225 లాగా టఫ్ గా ఉంది కాబట్టి చెప్తున్నాం. అలాగే SC3 విషయానికి వస్తే 430 నుంచి 435 మార్కులు కనుక సాధించి ఉంటే ఆ ఖచ్చితంగా విద్యార్థి రేసులో ఉండడం చెప్పవచ్చు ఏ క్యాడ్లోనే. అలాగే ST విషయానికి వస్తే 405 నుండి 415 మార్కులు, 405 నుంచి చాలా మంది అడిగారు కానీ చెప్తున్నా, 415 మార్కులు కనుక వస్తే ఏయూ పరిధిలో కనుక విద్యార్థి అయి ఉంటే ఖచ్చితంగా సీటు సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ SVU పరిధిలోకి వస్తే మేము చెప్పేది లాస్ట్ రౌండ్ వరకు చెప్తున్నామండి. లాస్ట్ రౌండ్ వరకు వెయిట్ చేస్తూ వచ్చేది, అంటే ఫస్ట్ రౌండ్ వస్తుందా సార్, సెకండ్ రౌండ్ వస్తుందా సార్, మాపప్ రౌండ్ వస్తుందా సార్ అంటే లాస్ట్ రౌండ్ వరకు ఈ మార్కులు అనుకుంటే ఖచ్చితంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకా ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తాం. ఓపెన్ ఇక్కడ SVU పరిధిలోకి వస్తే ఓపెన్ లో వచ్చేసి 480 నుంచి 490+, అంటే కొంచెం తగ్గించుకోండి. ఇక్కడ ఏయూ పరిధిలోంచి ఇక్కడ SVU పరిధిలోకి వచ్చేసరికి కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది మార్క్స్. ఓపెన్ లో 480 నుంచి 490+ వస్తే ఖచ్చితంగా ఆ విద్యార్థి కానీ విద్యార్థిని కానీ అవకాశంలో ఉన్నట్టే. ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే 475 నుంచి 485 మార్క్స్ కనుక విద్యార్థి సాధిస్తే ఖచ్చితంగా రేసులో ఉన్నట్టుగా భావించవచ్చు. ఇక బీసీఏ విషయానికి వస్తే 450 నుంచి 460 మార్కులు వస్తే ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఏపీ వాళ్ళు చాలా మంది కామెంట్ పెట్టారు కాబట్టి ఏపీ వాళ్ళ గురించి ప్రత్యేకంగా చేస్తున్న వీడియో. అలాగే బీసీబీ విషయానికి వస్తే 455 నుంచి 465 నుంచి 465 కనుక వస్తే, అంటే +-5 కానీ
-5 అంటే 460 వచ్చినా కూడా మీరు అక్కడ రేసులో ఉన్నట్టుగానే భావించవచ్చు. ఇక బీసీసీ విషయానికి వస్తే 425 నుంచి 435 మార్కులు కనుక సాధిస్తే ఆ విద్యార్థి రేసులో ఉన్నట్టు. 425 మినిమం మార్క్స్, 435 మాక్సిమం మార్క్స్ +5 మార్క్స్ ఉంటాయి. ఇక బీసీడీ విషయానికి వస్తే 450 నుంచి 460 మార్క్స్ కనుక సాధిస్తే ఆ విద్యార్థిని కానీ ఖచ్చితంగా రేసులో ఉన్నట్టే. రెండో విషయం ఏంటంటే ఇక్కడ పేపర్ చాలా టఫ్ గా వచ్చింది. మన విద్యార్థులు ఎవరు తక్కువ అంచనా వేయద్దు, అందరు చాలా ఇంటెలిజెంట్స్. ఇక్కడ ఏంటంటే పేపర్ యొక్క టఫ్ చాలా చాలా కఠినంగా వచ్చింది పేపర్ కూడా. ఇక బీసీఈకి వస్తే మన ఆంధ్రప్రదేశ్ పరిధిలో చెప్తున్నామండి, 455 నుంచి 465 మార్కులు కనుక విద్యార్థి కనుక సాధిస్తే ఆ విద్యార్థి ఖచ్చితంగా రేసులో ఉన్నట్టు. 455 నుంచి 465 మార్కులు. ఇక మైనార్టీల వరకు వచ్చేసరికి 445 నుంచి 455 మార్కుల మధ్యలో ఉంటే ఆ విద్యార్థి ఖచ్చితంగా సీట్ సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక SC1 చెప్పడం 240+ వస్తే అందరికి వచ్చే అవకాశం ఉందంట, వచ్చే అవకాశం కనిపిస్తుంది. అందుకే పూర్తి చెప్పలేము, మరి పోటీ ఉంటే 240 ఇంకొక 10 250 మార్కులు సాధిస్తే ఖచ్చితంగా SC1 అనేది పోటీ చాలా తక్కువ ఉంటుంది SC1 కి. ఇక SC2 విషయానికి వస్తే ఇక SC2 విషయానికి కనుక వస్తే 410 నుంచి 420 మార్క్స్ మధ్యలో ఉంటే SC2 వాళ్ళు రేసులో ఉన్నట్టే. SC3 విషయానికి వస్తే 425 నుంచి 435 వరకు కూడా కనిపిస్తుంది. ఇక ST విషయానికి వస్తే ఇక 400 నుంచి 410 మార్కులు కనుక సాధిస్తే వాళ్ళు ఖచ్చితంగా రేసులో ఉన్నట్టుగా భావించవచ్చు. ఒకసారి మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండమ్మా. AU కేటగిరీలో ఓపెన్ 490 నుంచి 500+, ఈడబ్ల్యూఎస్ లో 480 నుంచి 495+, బీసీఏలో 465 నుంచి 470+, బీసీబీలో 455 to 465+, బీసీసీలో 465 to 475, బీసీడీలో 480 నుంచి 490, అలాగే బీసీఈలో 415 నుంచి 425, మైనార్టీలో 395 నుంచి 405 మార్క్స్, అలాగే SC1 360 నుంచి 370+, SC2లో 420 నుంచి 430, SC3లో 430 నుంచి 435, STలో 405 నుంచి 415 మార్కులు వస్తే AU పరిధిలో మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా భావించవచ్చు. చివరి 2 వరకు సీట్స్. అందుకే లాస్ట్ 2 వరకు చేసి చెప్తున్నాం. ఇది చాలా కష్టపడి. ఓపెన్ లో ఇక్కడ SV పరిధిలోకి వస్తే 480 నుంచి 490 ఉంది, ఈడబ్ల్యూఎస్ 475 to 485 ఉంది, BCA 450 to 460 కనిపిస్తూ ఉంది, BCB 455 to 465 కనిపిస్తూ ఉంది, BCC 425 to 435, 10 మార్క్స్ డిఫరెన్స్. BCD 450 నుంచి 460 మార్కులు చూపిస్తూ ఉంది. ఆంధ్ర కంటే చెప్పేది మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి BCE 455 నుంచి 465 మార్కులు, మైనార్టీ 455 నుంచి 455 మార్కులు, SC1 240 వస్తే మొత్తానికి వచ్చే అవకాశం ఉంది, SC2కి వచ్చి 410 నుంచి 420 మార్కులు, SC3కి వచ్చి 425 నుంచి 435 మార్కులు, STకి వచ్చి 400 నుండి 410 మార్కులు కనుక విద్యార్థులు సాధిస్తే వాళ్ళు రేసులో ఉన్నట్టుగా భావించవచ్చు. ఎక్కడ ఎవరు అదేరేపడే పని లేదు. ఎందుకంటే ఈసారి పేపర్ చాలా టఫ్ గా వచ్చింది. ఇంకా కట్ ఆఫ్ తగ్గే అవకాశం కూడా ఉండవచ్చు. ఇది ఫైనల్ రిజల్ట్ కాదు కాబట్టి ఫైనల్ వచ్చిన తర్వాత మరొక వీడియో ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేస్తాం. అందరికంటే ముందుగా వీడియో అందించే ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఇక నెక్స్ట్ తెలంగాణ పరిధి OU పరిధిలోకి వస్తే ఇక తెలంగాణ విద్యార్థులు మనం లాస్ట్ రౌండ్ వరకు చెప్తున్నామండి. కట్ ఆఫ్ మార్క్స్ లాస్ట్ రౌండ్ వరకు వివరిస్తున్నాం. ఇక ఓపెన్కి వస్తే 415 నుండి 425 మార్కులు. ఎందుకంటే తెలంగాణ చాలా కాలేజీలు ఉన్నాయి. సీట్లు ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి 415 నుంచి 425 మార్కులు కనుక ఓసీ వాళ్ళు కనుక ఉంటే ఖచ్చితంగా సీట్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే 410 నుండి 420 మార్కుల మధ్య ఉంటే లాస్ట్ రౌండ్ వరకు సీట్ సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక BCA విషయానికి వస్తే 355 నుండి 360 మార్కులు కనుక సాధిస్తే ఆ విద్యార్థి ఖచ్చితంగా రేసులో ఉన్నట్టుగా చెప్పవచ్చు. BCA విషయానికి వస్తే ఇక BCB కొంచెం ఎక్కువ, BCBకి BCDకి మధ్య ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంటది. OC అంతగా ఉంటుంది ఇంచుమించు. 400 నుండి 410 మార్కుల మధ్యలో ఉంటే ఖచ్చితంగా విద్యార్థి సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా భావించవచ్చు. 400 నుంచి 390 అని చెప్పారు, 2 మార్కులు అటు ఇటుగా 400 నుండి 410 మార్కులు వస్తే BCB వాళ్ళు ఖచ్చితంగా సీట్ సాధించే అవకాశం ఉంది. ఇక BCC విషయానికి వస్తే 355 నుండి 360 మార్కులు సాధిస్తే సీట్ సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. BCD విషయానికి వస్తే 410 నుండి 418 మార్కులు కనుక విద్యార్థి సాధిస్తే దీనికి కూడా +R2 +R3 అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం అయితే లేదు.
ఇక మహా అంటే +5 ఆర్ -5 అంతకంటే అవకాశం లేదు. ఇంకా 410 నుండి 418 మార్కులు వస్తే సీట్ వచ్చినట్టే. ఇక బీసీఈ విషయానికి వస్తే 405 నుంచి 410 మార్కులు సాధిస్తే ఖచ్చితంగా రేసులో ఉన్నట్టుగా చెప్పవచ్చు. ఇక మైనార్టీ 400 నుండి 410 మార్కులు ఉంది. ఇంకా వర్గీకరణ జరిగింది కాబట్టి లాస్ట్ ఇయర్ నుంచి. SC1 విషయానికి వస్తే పోయినసారి SC1 జస్ట్ క్వాలిఫై చాలా సీట్ వచ్చింది. ఈసారి 220 నుంచి 260 ఇంకా అంతే, జస్ట్ క్వాలిఫై. వీళ్ళు ఇప్పుడు కూడా ఒక 10-20 అటు ఉంటుంది. 220 మార్కులు వస్తే వీళ్ళు సీట్ సాధించే అవకాశం ఉంది. అదే కొంచెం ఎక్కువ కట్ ఆఫ్ పెట్టినాం 260 అని, ఎందుకంటే అది అంచనా వేయడం కష్టం కాబట్టి. ఇక SC2 విషయానికి వస్తే 370 నుంచి 375 మార్కుల వరకు వస్తే ఆ విద్యార్థి సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా. SC3 విషయానికి వస్తే 375 నుంచి 380+ వస్తే ఆ విద్యార్థికి సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు. ST విషయానికి వస్తే 380 నుంచి 380 మార్కులు సాధిస్తే తెలంగాణలో సీట్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది.